ఒక గుడ్డివాడు ఉంటున్నాడు. There is a blind man. కూర్చొని ఎవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటని అన్ని విచారిస్తున్నాడు. They just put ఈ it. లోపల ఒక పెద్ద కొంగల గుంపు శబ్దం చేసుకుంటూ పోయింది. In the meantime, many cranes came there making loud sound. ఆ శబ్దం విన్నాడు ఈ గుడ్డివాడు. This blind man heard the sound. ఏమిటండి ఆ శబ్దము అన్నాడు. He said, "What's that sound?" అప్పుడు ఈ పండితుడు చెప్పాడు, The scholar said, నాయన కొంగలు ఎప్పుడు సమూహంతో ఉంటుంటాయి. "You know, the cranes will be in దానిలో combination. ఉన్నటువంటి యూనిటీ ఐకమత్యం మరొక దాంట్లో లేదు. The unity among them is very కొన్ని great. వందల కొంగలన్నీ కూడా ఒక్క తూరి ఎగిరిపోయినాయి. ఆ శబ్దమే వినిపించింది అని. So hundreds of cranes were passing by. That's the sound." కొంగలంటే ఎట్లుంటాయండి అన్నాడు. Then blind man asked, "How does it look?" తెల్లగా ఉంటాదండి He అన్నాడు. said, "It's white in color." తెలుపు అంటే ఎట్లుంటాదండి? Then what is white color? పాల వలె ఉంటాదండి అన్నాడు. It looks like milk. పాలంటే ఎట్లా ఉంటాదండి అన్నాడు. How does the milk look? ఈ గుడ్డి వాళ్ళతో వాదన వేసేదానికంటే పోవటం మంచిదని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. Then the ఏమీ scholar, తెలియనటువంటి వానికి ఎంత వర్ణించి ప్రయోజనం ఏమిటి? what is the use of explaining to the person who doesn't know anything? వివాహం కాని కన్యను నీ కాబోయే భర్త ఎట్లా ఉంటాడని ప్రశ్నిస్తే ఏమి చెప్పగలదు? You cannot ask an unmarried girl how her would-be husband look. అదే దైవంతో సన్నిహిత సంబంధ బాంధవ్యం లేనటువంటి వానికి దైవం అంటే ఎట్లుంటాడంటే ఏ రీతిగా చెప్పగలడు? Without establishing intimate relationship with God, how do you speak of his form? కనుకనే దైవంతో సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఎవడు కల్పించుకున్నో వానికే దైవత్వం అర్థమవుతుంది. Therefore, the one who has got this intimate association can know God. కనుక దైవత్వం అనేది ఎక్కడ ఉంటుండాలి? Where is divinity? మన యొక్క కాన్షియన్సే, Our మన యొక్క conscience. హృదయ సాక్షియే. దైవం హృదయమందు ఉంటున్నాడు. God is present in our heart. అది ఏ పరమాణువు యొక్క ఆత్మతత్వము. That is the divinity in an atom. అలాంటి దివ్యత్వంతో మనం సంబంధం పెట్టుకోవటానికి ఒక దివ్యమైన భావాలు మనలో ఆవిర్భవించాలి. We should develop divine thoughts to have a relationship with the divinity. ఆ దివ్య భావాలు మనలో రావాలంటే For the divine thoughts, కొన్ని విధమైనటువంటి యొక్క సాధనలు మనం చేయాలి. we should undertake spiritual practices. ఇప్పుడు నీరు ఉంటుండాలి. Here is water. నీరుకు రూపం ఏమిటి? What is the form of water? ఏ రూపము లేదు. No form. ఎలాంటి పాత్రలో వేస్తే అలాంటి పాత్ర ఆకారాన్ని ధరిస్తుంటాది. As is the shape of a container, so is the గాలికి ఏ shape of రూపం water. ఉంటుండాలి. What is the form of air? గాలికి ఏ యొక్క దీంట్లో వేస్తే ఫుట్బాల్లో వేస్తే ఫుట్బాల్ స్వరూపం వస్తుంది, బెలూన్లు వేస్తే బెలూన్ స్వరూపం వస్తుంది. It takes the form of a tire, it ఈ takes form of గాలికి a balloon. ప్రత్యేకమైనటువంటి రూపం లేదు. Air has no separate form. కనుకనే దైవమునికి ఏ రూపం మంచిదంటే రామ, కృష్ణ, గోవింద, నారాయణ, మధుసూదన ఇవన్నీ ఎవరెవరి భావాన్ని పురస్కరించుకొని వారికి ఆ రూపం ఇష్టం ఉంటుంటాయి. The various forms and names of divinity are based on our own thoughts. రామ అన్నటువంటి వారికి రామరూపమే ఇష్టము. If you say Rama, that form is ఆ very బెలూన్ much. చేరిపోయింది ఈ నమ్మకము, ఆ బెలూన్ యొక్క రూపమే. The air of faith has gone into that కృష్ణ balloon. అన్నటువంటి వారికి ఆ బెలూన్ చేరిపోయింది వీరి నమ్మకము, అది ఆ రూపమే. If you say Krishna, the air of faith has gone into that కనుక balloon. భక్తుల యొక్క విశ్వాసమును పురస్కరించుకొని భగవంతుని రూపాలు కనిపించుకుంటాయి. Basing on the faith of the devotee, God takes that form. అన్ని రూపములు తానే. All forms are సహస్ర His. శీర్ష పురుష, సహస్రాక్ష సహస్రపాద్. All names are His. భగవంతుడు ఎన్నో రూపములతో ఉన్నాడు. God has many forms. కనుక అటువంటి భగవంతుని తత్వాన్ని మనం అర్థం చేసుకోకుండా కేవలం అణుస్వరూపకంగానే మనం భావిస్తే ఇంతకంటే గొప్ప విశ్వాసం మరొకటి లేదు. If you take it in the micro form, atomic level, it is the highest faith. మన దేహమంతా కూడాను అలాంటి అణువుల యొక్క ప్రమాణమే, ఏకమే. The body is a combination of atoms, ప్రేమ స్వరూపులారా, embodiments of love. ప్రేమ చేతనే దేన్నైనా మనం సాధించవచ్చు. Through love, you can achieve anything. ప్రేమ లేని జీవితము కేవలము ఒక నిర్జీవమైనటువంటి జీవితమే. Life without love is useless. ప్రేమ చేత అందరినీ మనము సేవించాలి. We should serve with love. అది ప్రతి అణువును కూడా మనం సేవించిన వారం అవుతాం. That amounts to service to every atom. అందువల్లనే ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్. The best way to love God is to love all and serve all. సులభమైన మార్గము అందరినీ మనం ప్రేమించాలి. Easy path to love. అందరినీ మనం సేవించాలి. Serve all. దీంట్లో తప్పు లేదు. No mistake here. సేవించబడేటువంటి వాడు భగవంతుడే, సేవించేటువంటి వాడు భగవంతుడే. The one who serves, the one who receives service are divine. ఆడేది భగవంతుడే, ఆడించేది భగవంతుడే. The dancer that makes you dance are God. కన్నీరు తప్పించు, కన్నీరు తెప్పించు, చిన్మయమూర్తివో చిన్ని రామా. Lord Rama will wipe out the tears and make you cry and shed tears. కన్నీరు తప్పించు. ఎట్లా తప్పిస్తున్నాడు? How does he wipe out your tear? అలౌకికమైనటువంటి ఆధ్యాత్మిక విషయంలో నీ కన్నీరు తప్పిస్తున్నాడు.
In spiritual matters, there is no tear at all. లౌకికమైనటువంటి ప్రాపంచిక బాధల లోపల నీకు కన్నీరు తెప్పిస్తున్నాడు. In the worldly suffering, you cry and shed tears. పిచ్చులు పట్టించు పిచ్చివోగొట్టును సచ్చిదానందుడో సాయిరామా. స్వామి 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 అనేటువంటి పిచ్చిని పట్టిస్తాడు, లోకము లోకము అనే పిచ్చిని తప్పిస్తాడు. He will make you mad after Swami and cure the madness of the world. కనుకనే పిచ్చిని పోగొట్టు పిచ్చి పట్టించు రెండు చేస్తాడు తానే. He will cure the madness and make you mad. జోగి భోగిగా చేయు భోగి జోగిగా చేయు. Mahashivratri is a festival celebrated every year in reverence of Lord Shiva. Shivaratri means the great night of Shiva. It is celebrated every year on the 13th night or the 14th day of the Magha or Falguna month of the Hindu calendar. The festival is principally celebrated by offerings of Bilva leaves to Lord Shiva, all-day fasting, and an all-night long vigil. In this two-part episode of His Message, His Voice, Bhagwan Sri Satya Sai Baba explains the inner significance of this auspicious night and also gives us important guidelines as to how we should spend our Shivratri night in divine contemplation. Every year, we celebrate Shivratri by singing bhajans and chanting the name of the Lord all night. But what is so special about the night of Shivratri? In this discourse clipping, Baba explains the relevance of this special night and the most appropriate way to spend it in divine contemplation. స్థితి లోపల ఈనాడు మనము శివరాత్రి అని కలుపుకుంటున్నాము. We call this night Sivaratri. ఎన్నో రాత్రులు మనం గడుపుకున్నాము. In fact, we spend so many nights. కానీ ఈనాడు శివరాత్రి అని ప్రత్యేకంగా ఎందుకు పెట్టాము? This night is separate, special Sivaratri. శివరాత్రి అనగా ఏమి? మంగళకరమైన రాత్రి. Sivaratri means the night of auspiciousness. కనుకని ఈ మంగళకరమైన రాత్రిని మంగళకరమైన నామంతోనే మనం గడుపుతూ రావాలి. We have to spend the time in an auspicious way, chanting, singing His glory. కనుక శివరాత్రి అంటే కేవలం జాగరణ చేయటం మాత్రమే కాదు. Sivaratri does not merely mean keeping vigil throughout night. చాలా మంది జాగరణ చేయాలనుకొని Many observe vigil. రాత్రంతా మేలుకోవాలి. They keep awake throughout night. దానికోసం ఏం చేస్తున్నారు? What do they do? పేకాటనాడుచు ప్రీతితో నా రాత్రి గడిపినందునకే జాగరణగున. By merely playing cards throughout night, you cannot say that you observed vigil. 3-4 సినిమాలకు పోయి ఆనాడు మేలుకుంటే అది జాగరణ అవుతుందా? If you keep awake by watching 3 to 4 cinemas a day, it doesn't amount to observing vigil. No. శివరాత్రి అనగా దైవనామము చేతనే ఈ రాత్రిని గడపాలి. Sivaratri must be spent singing His ఇది glory. అంతఃకరణ నుంచి ఆవిర్భవించాలి. It should come from within. కనుకనే దీనికి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అన్నారు. This is what's called reflection of the inner being. ఇలాంటి హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ఒక నామమునకే శివతత్వము అన్నారు. Therefore the name, the holy name that comes out of the heart. Any act of devotion must spring forth from the heart. Especially a night like Shivratri must be spent with prema or love and not out of force. This is what Bhagavan explains in this discourse clipping. మనం ఏది చేసినప్పటికీ Whatever we do, హృదయపూర్వకంగా we have to do wholeheartedly. ప్రేమతత్వంతో మనం పని చేయాలి. With love we have to work. ఇది ప్రేమ సోర్స్ కానీ ప్రేమ ఫోర్స్ కాదు. It is the source of love, but not the force of love. ఈనాడు ఏదో బలవంతంగా చేసినట్టుగా చేస్తున్నాం మనం. We do as if we do forcefully.
ఇది కాదు. It's not so. ఈ హృదయపూర్వకంగా అర నిమిషం నువ్వు చేయి చాలు. If you do it wholeheartedly for half minute, it's enough. ఒక టీ స్పూన్ చక్కెరగా ఉంటుంటే చాలు. If you have teaspoonful of sugar, it's ఒక enough. టీ స్పూన్ ఆవు పాలుగా ఉంటే చాలు. And teaspoon of cow ఎందుకు milk is బ్యాలెన్స్ enough. ఆఫ్ డాంకీ మిల్క్? Why barrels of donkey milk? The word Shivaratri itself has a deeper inner meaning. In this discourse, Swami explains that Shivaratri actually gives us a pointer or guidance as to how we can control our senses. శివరాత్రి యొక్క మహత్తరం. దిస్ ఈజ్ ది మెసేజ్ ఆఫ్ శివరాత్రి. మానవునికి ఉండినటువంటి యొక్క 10 ఇంద్రియములే ఇన్ని విధమైనటువంటి మార్గములకు ప్రవేశపెడుతుండాలి. ఇట్ ఈస్ దిస్ 10 senses which man has, which is directing man to go on the wrong path. కనుకనే అనేక పర్యాయాలు చెప్తాను. శివరాత్రి 4 పదములు. There are 4 letters in this word శివరాత్రి. ఈ వర్ణార్థం ఎందుకులను సంఖ్యార్థం ఎందుకులను దీనికి అనేక సంబంధ బాంధవ్యం ఉంటుండాలి. There is a close relationship between the numerology and the meaning of each of these letters. C అనగా 5 నంబరు. 5 is equal to C here. వా అనగా 4 నంబరు. వా stands for 4. రా అనగా 2 నంబరు. రా stands for 2. ఈ 5, 4, 2 చేస్తే 11 అవుతుంది. This 5 plus 4 plus 2 will make 11. కర్మ పంచేంద్రియములు 5, జ్ఞాన పంచేంద్రియములు 5, ఇన్నర్ ఆర్గన్ మనస్సు, ఈ 3 ఉంటే 11 అవుతుంది. When you add these 5 plus 5 plus 1, it is 11. ఈ 11 రుద్రులు, ఏకాదశ రుద్రులు. There are these 11 rudras, ఏకాదశ రుద్రులు. ఈ రుద్రులు చేసేటువంటి పని ఏమిటి? What do these 11 rudras? మానవుని విషయవాసంలో నెట్టి they put man into పెంచి they make mean desire develop జీవితంలో పడవేస్తుంది. They put man into the worldly life. ఈ 11కు అతీతమైనటువంటిది మరొకటి ఉంటుంది, అదే పరమాత్మ. The 12th, there is Paramatma which transcends. ఈ 12వ దారిని మనం పట్టినప్పుడే, when we catch hold of this 12th, మనము ఈ యొక్క ఇంద్రియములను సాధించిన వారమవుతాం. We would have controlled our 10 sense organs. ఈ 12 మాత్రమే మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. We have to carefully take care of these 12. Lord Shiva is said to be Kalatitaya, the one who transcends time. In this clip, Swami explains how devotees must value this auspicious time of Shivaratri and spend every moment in deep contemplation of divinity. కనుక ఈనాడు శివరాత్రి శివరాత్రి అనగా ఏమిటి? మంగళకరమైనటువంటి రాత్రి. Today is Shivaratri. What does Shivaratri mean? రాత్రి అనగా చీకటితో కూడినటువంటిది. It is an auspicious night. కానీ ఈనాడు శివరాత్రి మంగళకరమైనటువంటి యొక్క దీంతో కూడినటువంటిది. As night is always associated with lack of auspiciousness. అనగా చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. మనసుకును చంద్రుడికి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి. There is a close relationship between mind and moon. ఈనాడు చతుర్దశి. Today is Chaturdasi. చంద్రునికి 16 కళలు. There are 16 మానవుని aspects యొక్క for man. మనస్సుకును 16 కళలు. There are 16 aspects for man's mind. ఈనాడు 15 కళలను పూర్తి దాటి ఒక్క కళ యందు మాత్రమే ఉంటున్నాడు. కనుక అతి సమీపంలో ఉన్నాడు మనకు సన్నిధిని చేరడానికి. Man has conquered 15 aspects which are binding him, and there is only one aspect left to reach the goal. కనుక దైవత్వానికి అతి సమీపంలో ఉండినటువంటి యొక్క మానవత్వము ఈనాడు ఏ యొక్క చిత్తశుద్ధితో భగవంతుని నామస్మరణ చేస్తే అతి శీఘ్రంగా మనము ధన్యులమవుతాం. As he is close to divinity, if one can do Namasmarana today, one would be able to achieve the goal faster. కనుక ఈనాడు ఏ యొక్క అన్య చింతనకు మనం అవకాశం ఇవ్వకుండా దైవ చింతన అంటే ఈ కాలమును సద్వినియోగం గావించుకోవటం అత్యవసరము. Therefore, today we will have to spend only with the thoughts on God. అమూల్యమైనటువంటి ఈ కాలాన్ని అరక్షణం కూడా మనం వృథా చేయరాదు. Time which is so precious should not be wasted even for a moment. కాలము చలుచలులకు కరిగిపోతున్నది ఐసుగడ్డ వలె. Time is like ice, it is becoming smaller. ఓటుబడిన కుండ లోపల నీరు కారిపోయినట్టుగా మన ఆయుష్ ప్రమాణం కారిపోతుంటున్నది. Life is becoming smaller and smaller.
like water going out of a pot which has a hole. ఇలాంటి పరిస్థితిలో మనము ఇంకా ఏదో ఎప్పుడో చూస్తామనేటువంటి యొక్క కాలాన్ని వ్యర్థం చేయడానికి మనం ప్రయత్నం చేయకూడదు. Under these circumstances, we cannot go on postponing things for future. ఇలాంటి సదవకాశాన్ని మనం అనుభవిస్తూ ఈ సదవకాశాన్ని నిరంతరం కూడా ఆనందంతో మనము ప్రయత్నపూర్వకంగా సాధించాలి. Such great good fortune that we have got now should be made use of for reaching the goal. There is a prevalent misunderstanding of the spiritual relevance of Shivaratri. Many people believe that the act of merely keeping awake all night amounts to devotion. This is a grave mistake, and in this clip, Swami urges us not to be misguided by such misinterpretations. దురదృష్టవశాత్తు ఈ శివరాత్రి అనేటువంటి పవిత్రమైనటువంటి పర్వదినమును లోకములో చక్కగా అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తులు అనేక రకములుగా దుర్వినియోగం చేసుకుంటున్నారు. Unfortunately, many people in the world who do not understand the sacred significance of this Shivaratri, they are misusing this night in several ways. పేకాట నాడుచు ప్రీతితో ఈ రాత్రి గడిపినందునక జాగారమగున. If by playing cards you spend the whole night awake, is that going to remain waking up the night for a sacred purpose? చేపల కొరకున్న ఈ చెరువులో చారళ్ళు పొంచి చూచెడు దృష్టి ముక్తి కగునా. If for the sake of fish you look into a tank in order that you may get some fish, is that vision going to lead you to liberation? తప్ప సారాయిత్రాది తననేను మరిచిన మాత్రాన తన్మయత్నమగునా. If you get heavily drunk and forget yourself, is that going to say lead you to a case of getting super conscious? భార్యపై అలిగియు పస్తుపురుండిన అది ఉపాసమగునా. If you get angry with your wife and if you do not take food, is that going to be called a upavasa? కానీ ఈనాడు శివరాత్రి అనేటువంటి మహాపర్వదినం పేరు పెట్టుకొని 3 సినిమాలు 4 సినిమాలు రాత్రంతా మేలుకుంటే చాలు అని ఈ రకమైనటువంటి దీంట్లో దుర్వినియోగం చేస్తున్నారు ఈనాటి యువకులు. But young people of today, because they have to keep awake for the whole night of Shivaratri, they go and see 3 pictures or 4 pictures and keep awake. This is what the young people are doing today. ఇవన్నీ కూడా నువ్వు పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో కానేరవు. ఆ 3 సినిమాలకు 4 సినిమాలకు పోయేటువంటి ధనమును తీసుకొచ్చి ఏదో ఆకలితో అల్లాడేటువంటి నలుగురు బిచ్చగానికి ఇంత అన్నం పెట్టి ఎంత పుణ్యం వస్తుంది, ఎంత శాంతి కలుగుతుంది, ఎంత పవిత్రమైన కార్యము నీవు ఆచరించిన వాడు అవుతావు. కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి కార్యములో మనము పాల్గొని సాధ్యమైనంత వరకు కూడాను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన వారందరూ కూడాను దేశ సేవ, లోక సేవ, సమాజ సేవ, వ్యక్తి సేవ ఇది మన దైవ సేవగా భావించుకోవాలని నేను ఆశిస్తున్నాను. Such paths cannot be called sacred paths. If the money which you spend in witnessing 3 or 4 cinemas during the night, if that money can be gathered and used for feeding a hungry man, a needy person, how good will it be? I am hoping that all such people will take spiritual path. By taking spiritual path, you will do service to your country, you will do service to your community, and you will do service to the people who are in need of it. In the previous episode on the importance of Shivaratri, Bhagwan outlined various aspects of this auspicious night, especially those relating to its inner significance and the need to have a correct understanding of the ways in which this night has to be spent. In part 2, Bhagwan continues on this theme to further explain the spiritual imports of Mahashivaratri. This episode ends with Bhagwan himself chanting and teaching us the most potent Shiva mantra, Om Namah Shivaya. What should we do on the night of Shivaratri? With what feeling should we chant the Lord's name?
This is explained by Bhagavan in this discourse clipping. ప్రేమ స్వరూపులారా, ఈనాడు పవిత్రమైనటువంటి మహాపర్వదినమైనటువంటి శివరాత్రి. అన్ని రాత్రులు కంటే ఈ యొక్క రాత్రి ఒక ప్రత్యేకమైనటువంటి రాత్రి. రాత్రి అనగా చీకటితో కూడినటువంటిదని, కానీ ఇది చీకటితో కూడినటువంటి రాత్రి కాదు, శివరాత్రి అనగా పవిత్రమైన మంగళ స్వరూపంతో కూడినటువంటి ఒక ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానమైనటువంటి ప్రకాశంతో కూడినటువంటి రాత్రిగా మీరు విశ్వసించాలి. Prema Swarupa, today is an auspicious day which goes by the name of Shivaratri. Ratri means dark night. But here, this is not a just Ratri. This is a Shivaratri. This is a night which is associated with prosperity, with Mangala, with Shiva. This is the attitude which you should develop with regard to Shivaratri. కనుక మనము ఈ యొక్క రాత్రి అంతా కూడాను నిర్మలమైనటువంటి మనస్సుతో పవిత్రమైన భావంతో లోక సమస్త సుఖినో భవంతు, లోకమంతా కూడాను సుఖశాంతులతో ఉండాలి, సర్వజీవులు కూడాను పవిత్రమైనటువంటి హృదయంతో కూడి జియో యోన ప్రచోదయాత్ పవిత్రమైన బుద్ధిని అభివృద్ధి గావించాలన్నాడు. ఒక గాంధీ కూడాను చెప్పాడు, సబుకో సన్మతి దే భగవాన్ అన్నారు. సబుకో సన్మతి దే భగవాన్, పవిత్రమైనటువంటి మనస్సుమని తాను కూడా ప్రార్థించినటువంటి మహా రామభక్తుడు గాంధీ. కనుకనే అందరికీ మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పని మీరు నిత్యము ప్రార్థించి ఈ రాత్రి అంతే కూడాను ఈ పవిత్రమైనటువంటి కాలంలో మీరు పవిత్రమైన హృదయంతో ప్రార్థన చేస్తే ఇది భావి భారతోద్ధారకులైనటువంటి మీ వల్ల ఈ భారతదేశము నిత్య కళ్యాణ పచ్చన తోరణంతో తులతూగుతూ కలకల్లాడుతూ కిలకిల నవ్వుతూ కూడాను ఉంటుంటాదని నేను ఆశిస్తుంటాను. This night of Shivaratri is a very sacred night. During this night, which is a sacred night, you must develop a pure mind. You must develop sacred ideas. You must wish that all people of all the countries, the entire world, should be happy and should enjoy the bliss. This is the context in which Gandhi wanted that all people should develop Sanmati, a mind which is broad for all people. Citizens of Bharat should develop this idea that all the people of all the countries should be happy and prosperous. Merely sitting and mechanically chanting the Lord's name is not devotion. The mind must be turned inwards towards God. That, according to Swami, is true devotion, and that is explained in this audio clip. నేను ఈనాడు 1 గంటకు రాత్రి 1 గంటకు ఇక్కడికి వచ్చాను. Bhagavan came over here midnight at 1 o'clock. చూచాను, Swami saw. అందరూ భక్తులు విద్యార్థులు ఆనందంగా పాడుతున్నారు. Bhagavan noticed devotees and students singing. కానీ ఎట్టి భక్తులుగా కనిపించారు. But who are the real devotees? మనసునందు నిశ్చలమైన మనసుగా పెట్టుకుని The mind which is steady. నిర్మోహం చేత స్వామి అనేటువంటి తలుచుకుంటూ కూర్చున్నటువంటి వారు నిశ్చలమైన భక్తులు. You are real devotee if you got the steady mind and totally attached to కానీ Swami. అందరూ కూర్చున్నారు. All are seated. ఈ హాల్లో మాత్రం 1000 మంది కూర్చున్నారు. In this hall thousands are seated. అందరూ భక్తులు కాదు. All are not devotees. దేహం కూర్చుంది కానీ మనసు భగవంతుడి వైపు మరలుతున్నది. Body is here, but the mind has not turned towards God. కనుక మనోసత్వమే నిజమైనటువంటి భక్తి. Therefore that which takes your mind, the direction, ఎక్కడైనా reflects కూర్చో, devotion. You will sit anywhere. కానీ దైవానికి సంబంధించినటువంటి వాడు But understand with your mind that God is near you. అక్కడనే దైవత్వము నీకు ప్రాప్తిస్తుంది. There you will understand, experience divinity. నిద్ర వస్తుంది, You may sleep. నిద్రపో. Yes, sleep ఆ well. నిద్రలో కూడా నువ్వు భగవతత్వం పెట్టుతావు. Even while in sleep, you can enjoy divinity. ఎరుకు మరపడకుండా జాగ్రత్త అనేది ఒక సప్రాశక్తిలో అరమరం లేకుండా ఇప్పుడు తరచుగా జీవాత్మ చదివేది తారకం అన్నారు. Therefore the true attainment, the true wisdom, it lies in that oneness in all the 3 states of consciousness, the waking, the dream and the deep sleep. ఈ విధంగా ఏ సమయం కూడాను దైవత్వం మాత్రం మనసులో పెట్టుకొని Keep in you the divine principle. కానీ ఆ దైవత్వం పైన ప్రేమ ఉండబట్టే కదా అలాంటి సమయంలో కూడాను లేచి ఇంత దూరం వచ్చి కూర్చుంటారు. Because of that love for the devotees, Bhagavan ఆ came ప్రేమనే on. లేకపోతే వాళ్ళ బెడ్రూమ్ లో వాళ్ళు పండుకుంటారు చక్కగా. And in fact, if you do not have love, you would as well sleep at home. కానీ ఆ దాన్ని కూడా త్యజించి And that has to be ఇక్కడికి renounced. వచ్చి ఓ చెట్టు కింద కూర్చొని చెట్టుకు ఆనుకొని అదే దైవత్వంగా భావించుకుంటూ ఉంటారు.
Therefore people come, walk along, sit under the shade of a tree, lean back, and then think of God. అది నిజమైనటువంటి భక్తి. That is true devotion. ఏ అనుకూలములు అక్కర్లేదు, You don't need any convenience, ఏ ఆనందము అక్కర్లేదు, not any pleasure of ఏ God. ఆహారము అక్కర్లేదు. No food is necessary. అలాంటి సమయం లోపలనే స్వామి యొక్క తత్వము ఏకత్వంగా మారుతుంది. At that time only you can know the principle of Swami, that is oneness. కనుక ఎక్కడైనా మీరు పోయినప్పటికీ మీ మనసును మాత్రము మీ స్వాధీనంలో పెట్టుకోండి. You may go anywhere, have total control on your mind. Shivaratri is not a calendar event occurring once every year. According to Bhagavan, every night is Shivaratri if one gives up the ego and surrenders to divinity. This aspect of Shivaratri is explained by Bhagavan in this clipping. కాన శివరాత్రి అనేటువంటిది కేవలము వర్షములకు ఒక పర్యాయం మాత్రమే వస్తుందని భావించకూడదు. So don't consider Shivaratri comes in ప్రతి any- రాత్రి కూడా నువ్వు శివరాత్రిగా మనం ఎంచుకోవాలి. Take every night as Shivaratri. ఎక్కడ మనం భగవత్ భావం స్మరిస్తుంటామో, Where you think ఎక్కడ of మనకు God, సత్చింతనలు ఆవిర్భవిస్తుంటాయో where you entertain good thoughts, అక్కడంతా కూడా శివరాత్రి. there lies Shivaratri. శివం మంగళం Shivam అనగా ఏమి? Mangalam. అహంకారాన్ని త్యజించటమే శివము. Giving up ego is Shivam. తెలుగు వారికి బాగా తెలుసును. Telugu people know. సి అని ఆ కొమ్మను కొట్టి వేస్తారు. See, యా అనేటువంటి కొమ్మను కొట్టేస్తే సి అనేటువంటిది అయిపోతుంది. when the branch is taken out, it will be seen. అప్పుడు శివం అవుతుంది. Shivam. ఆ దాన్ని కొట్టకుండా పోతే శవం అయిపోతుంది అంతే. If that's not there, it becomes Shavam, dead body. శివమునకు శవమునకు ఏది దీనికి ఆధారము? What is the difference between the అహంకారం two? అనే కొమ్ములు పెట్టుకోవటమే శవం, అహంకారాన్ని నిర్మూలన చేయటమే శివం. That with ego is Shavam, dead body. Without it, it's Shivam. కనుక ప్రతి మానవుడు కూడా ఇప్పుడు ఈ అహంకారాన్ని నిర్మూలన చేయాలి. So everyone should kill this ego. Let us now listen to Bhagavan chanting the mantra Om Namah Shivaya and follow him in unison into this most auspicious night of Shivaratri. ఓం నమః శివాయ. 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 As for Shivaratri, it became an incomparable experience, the like of which has not been seen anywhere in India then and now. In the old days, Shivaratri in Prashanti Nilayam would always begin with a procession.
The climax of the morning's proceedings would be the Vibhuti Abhishekam. This Abhishekam was performed to a silver idol of Shirdi Baba and was preceded by some rituals. After this, the Vibhuti Abhishekam would start. The Vibhuti Abhishekam was a powerful reminder of the amazing divine powers that Baba always commands but uses only rarely. Here we see Bhagavan Baba pulling his hand out from the inverted pot and Vibhuti has stopped flowing. He now inserts the other hand and twirls, and lo and behold, Vibhuti starts flowing again. Why did Swami perform the Vibhuti Abhishekam? Ordinary mortals perform Abhishekam to idols by way of propitiating the divine. But does the divine have to propitiate anyone? Clearly not. Then why the Abhishekam? Swami performed the Abhishekam partly to draw attention to his divine powers and partly for reminding devotees of the significance of Vibhuti. Vibhuti is sacred ash. Ash is produced when things are burnt. But ash itself cannot be burnt. It is thus a kind of end point. In spirituality, a human being reaches an end point when all desires are burnt away. What remains then is purity. Vibhuti is thus the symbol of the ultimate purity that all humans must strive to achieve. Later, Swami personally distributed the Vibhuti to the devotees who had come to attend the Shivaratri festival. Shivaratri is always characterized by an all-night vigil, with the faithful singing the praise of the Lord. In Prashanti Nilayam, not only did devotees sing in the physical presence of the Lord, but what is more important, they witnessed Baba revealing himself as the Supreme Creator via Lingodbhavam, during which a lingam emanated from him.
लिंगोद्भवकरा लिंगेश्वरा लिंगोद्भवकरा लिंगेश्वरा लिंगोद्भवकरा लिंगेश्वरा शक्तीश्वरा मां पाहि प्रभो शक्तीश्वरा मां पाहि प्रभो पाहि प्रभो मां पाहि विभो पाहि प्रभो मां देहि विभो पाहि प्रभो मां देहि विभो लिंगोद्भवकरा लिंगेश्वरा लिंगोद्भवकरा लिंगेश्वरा When the Shivaratri crowd started becoming unmanageable, both the Vibhuti Abhishekam and the Lingodbhavam were discontinued. However, a few years ago, Swami revived the divine and extraordinary manifestation of the Lingam, the symbol of creation. Om Sri Sai Ram. श्री गुरुभ्यो नमः हरिः ओम ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात् ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात् ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात् ओम शांति शांति शांतिः. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పాదపద్మములకు శతకోటి ప్రణామములు అర్పిస్తూ సోదర సోదరమణులందరికీ సాయిరాం, పెద్దలందరికీ నమస్కారము, సోదర సోదరమణులందరికీ సాయిరాం. ఈరోజు మనము శివరాత్రి పండుగ సందర్భంగా స్వామి చెప్పిన కొన్ని సందేశాలను గుర్తు చేసుకుందాం. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివ భక్తి దుర్యజనతా సాంగత్య సంభాషణే సాలోక్యం సచరాచరాత్మకా తనుధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధ మత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మహం. శివరాత్రి పండుగ మనం ఎప్పుడు జరుపుకుంటాం అంటే, రాత్రి అంటే అజ్ఞానానికి చిహ్నము. అటువంటి అజ్ఞానకరమైన చీకటి రాత్రిని మంగళకరమైన రాత్రిగా మార్చుకొనుటకు మనం చేసే సాధన శివరాత్రి. ఇది ఎప్పుడు మనకి వస్తుంది ఈ పండగ అంటే, ప్రతి మాసములో చతుర్దశి, కృష్ణ చతుర్దశి రోజు శివరాత్రిని జరుపుకుంటారు. అది దాన్ని మాస శివరాత్రి అంటారు. కానీ మాఘమాసంలో వచ్చే కృష్ణ చతుర్దశి రోజు జరుపుకునే పండుగను మహాశివరాత్రి అంటారు. ప్రతి పండుగనికి దసరా పండుగ, సంక్రాంతి పండుగ ఇలా చెప్తాం, కానీ మహా అనే పదము ఉపయోగించము. ఇక్కడ మాత్రమే మహాశివరాత్రి అని చెప్తామన్నమాట. ఎందుకు అంటే, ఆ మహాశివరాత్రి రోజు చేసిన సాధన వల్ల మనలో అజ్ఞానం పూర్తిగా నశించిపోయి జ్ఞానజ్యోతిని వెలిగించుకొని భగవంతునిలో ఐక్యం అవడానికి అవకాశము ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది మహాశివరాత్రి అని అంటారు. ఈ మహాశివరాత్రి అనే రాత్రి అంటే చీకటి కదా, అజ్ఞానము. మరి శివరాత్రి మంగళకరం అని ఎందుకు వచ్చింది అంటే, మనస చంద్రమా మనసో జాతః అంటే మనసుకి చంద్రునికి చాలా దగ్గర సంబంధం అన్నమాట. చంద్రుని యొక్క కళలు కృష్ణపక్షమున ఒక్కొక్క కళ ఒక్కొక్క రోజు తగ్గిపోతూ వస్తుంది. చతుర్దశి నాటికి కళలన్నీ అయిపోయి ఒక్క కళ మాత్రమే ఉంటుంది. ఆ ఒక్క రోజుని మనము శివనామ సంకీర్తన చేత,
శివ ఆరాధన చేత, అభిషేకాల చేత, నామస్మరణల చేత పవిత్రం గావించుకునే దానివల్ల ఆ జ్యోతి దర్శనం చేసుకొని సాయుధ్యం పొందడానికి అవకాశము ఉంటుంది. ఈ శివరాత్రి రోజు మనం ఇంకా ఏం చేస్తాము? ఉపవాసం చేస్తాము, జాగరణ చేస్తాము, బిల్వ పత్రాలతోటి అర్చన చేస్తాము, రుద్రాభిషేకం చేస్తాము. ఇవన్నీ చేసే దాని నుంచి మనలో ఆ జ్ఞానజ్యోతి వెలుగు దర్శనం అవుతుంది అని స్వామి మనకి చెప్తారు. మామూలుగా రాత్రి జాగరణ అంటే ఏదో బయట జరిగే వాటి వల్ల పొద్దు పోగొట్టుకోవడం కాదు. శివనామ సంకీర్తన చేత మనము ఆ దినాన్ని పవిత్రము కావించుకోవాలి అని చెప్పి స్వామి మనకు పదే పదే చెప్తారనమాట. శివునికి ఇంకొక పేరు నమశివాయ. ఓం నమశివాయ, ఓం నమశివాయ అని అన్ని పవిత్రమైన శివక్షేత్రాలన్నింటిలో కూడా మారిమోగిపోతుంది ఆ రోజు. ప్రతి భక్తుడు హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఆ రోజంతా నామస్మరణ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు చాలా చాలా పవిత్రమైన దినం. ఓంకారంలో ఆ, ఊ, మా అనే అక్షరాలు 3 అక్షరాలు ఉన్నాయి. అంటే సృష్టి, స్థితి, లయ ఆ 3 అక్షరాలలో ఉన్నాయన్నమాట. నమశివాయ అంటే పంచభూతాలు ఆ అక్షరాలలో నిమిడి ఉంది. అంటే సృష్టి అంతా పంచభూతాల చేతే నిర్మితమైంది కాబట్టి పంచభూతాలు దాంట్లో ఉన్నాయన్నమాట. నా అంటే నభము, ఆకాశం, మరుత్ అంటే వాయువు, శిఖి అంటే అగ్ని, వారి అంటే నీరు, యజ్ఞము అంటే పృథివీ. ఈ 5 పంచభూతాలు ఆ నమశివాయ శబ్దంలో ఉన్నాయన్నమాట. శివరాత్రిని మనం పండుగగా చేసుకుంటాము, వ్రతంగా కూడా చేసుకుంటామన్నమాట. కాబట్టి భగవంతుడు ప్రకాశం, జ్యోతి స్వరూపుడు. శివుడికి మనం ఆ రోజు ఉపవాసం చేస్తాం. ఉపవాసం అంటే ఏమి? ఆహారం లేకుండా అలాగే ఉండడమా అంటే కాదు. ఉప అంటే దగ్గర. ఎవరికి దగ్గర? భగవంతునికి దగ్గరగా ఉండడం అన్నమాట. వాసము అంటే ఉండటం. అంటే భగవంతుని నామస్మరణ చేస్తూ ఆయనకి చాలా సమీపంగా ఉండటమే ఉపవాసము. దైవ చింతనలో ఆ దినమంతా మనము గడపాలన్నమాట. ఇంకా జాగరణ అంటే ఏమి? నిద్రం జయించడం. నిద్రం జయించడం అంటే ఎరుక కలిగి ఉండడం. అంటే భగవంతుని నామస్మరణ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రతి పనిలోనూ ఆ నామస్మరణ చేస్తూ భగవంతుని గుర్తు తెచ్చుకోవడం అన్నమాట. అలా ఆ రోజంతా మనము గడపడం అన్నమాట. ఇంకా తర్వాత బిల్వార్చన చేస్తాం. బిల్వార్చన అంటే బిల్వానికి 3 ఆకులు ఉంటాయి, త్రిదళం అంటాం. మానవులకి మనలో ఉన్న మాలిన్య త్రిగుణాలు ఉంటాయి, త్రికాలాలు, తాపత్రయాలు, ఇవన్నీ దానికి ప్రతీక దళం అన్నమాట. వీటిని అంతటినీ ఈ 3 గుణాలని ఏకం చేసి భగవంతుని వైపు తిప్పి ఆ శరీరం అనే ఆ దళాన్ని భగవంతుని మనకు అర్పించాలి. అది బిల్వ దళార్చన అనే దానికి అంతరార్థం స్వామి చెప్పింది. ఇంకా రుద్రాభిషేకం చేస్తాం. రుద్రాభిషేకం నీటితోనూ చేస్తాము, పంచామృతంతో కూడా చేస్తాము. సంఖ్యాశాస్త్ర ప్రకారము శివరాత్రి అంటే సంఖ్య 11 వస్తుందన్నమాట. 11 అంటే ఏకాదశ రుద్రులకు చిహ్నం అన్నమాట. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 1 మనస్సు. ఈ 11 తత్వాలు మానవుల్ని విషయవాసనలోకి దింపి బంధాలకి కారణమవుతాయి. వీటిని ప్రసన్నం చేసుకోవడానికి మనం రుద్రాభిషేకము చేస్తాం. రుద్రాభిషేకంలో నీటితో చేసినప్పుడు శివుని పైన ధారాపాత్రను ఉంటుంది, దానిలో నీటిని వేస్తామన్నమాట. అది ఒక్కొక్క చుక్కే శివుని మీద పడుతూ ఉంటుంది, ధారగా పడుతూ ఉంటుందన్నమాట. అది జలంతో చేసే అభిషేకం. జలాధారో ప్రియ అని శివుడికి పేరు. జలం అంటే శివునికి చాలా ఇష్టం. అసలు జలమే భగవంతుడు కాబట్టి జలం అంటే చాలా ఇష్టం. జలానికి ప్రజ్ఞాశక్తి, జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. మరి పంచామృతాలతో కూడా మనం అభిషేకం చేస్తాం. పంచామృతాలు అంటే ఏమి? పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర. పాలు సంపూర్ణమైన ఆహారం, పెరుగు చల్లదనాన్ని ఇస్తుంది, ఎముకలకు లోపల జిగురు పదార్థాన్ని కూడా అందిస్తుంది అన్నమాట. నెయ్యి మనలో బుద్ధిని అభివృద్ధి చేస్తుంది. తేనె అమృతం, అంటే పుష్పాల నుంచి మనకి వస్తుంది కాబట్టి ఇది అమృతం అన్నమాట. చక్కెర అంటే ఇది ఫలం, చెరుకు నుండి వస్తుంది కాబట్టి అది ఒక ఫలంతో సంబంధించినది చక్కెర. ఈ 5 కలిసి శివునికి అభిషేకం చేసి దాని ద్వారా మనము ఆ తీర్థాన్ని స్వామి ప్రసాదంగా స్వీకరించినప్పుడు మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు భగవంతుడు. మనము శివుణ్ణి చూసినప్పుడు లింగంకి
లింగం అంటే గుర్తు, అంటే దీనికి కన్ను, చెవు, ముక్కు ఏమీ ఉండదన్నమాట. అందుకే చెప్తారు పెద్దలు, అండము, పిండము, బ్రహ్మాండము, లింగము అంతా ఒక్కటే అని చెప్తారనమాట. ఆ లింగం చుట్టూ ఉండే పాణిపట్టాన్ని మనము అమ్మవారుగా అర్థం చేసుకుంటాం. స్వామి చెప్తారు అర్థం చేసుకోవాలి అని. తర్వాత ఆ శివలింగానికి ఎదురుగా నంది ఉంటుంది. నంది జీవం, పశుత్వానికి సంకేతం అన్నమాట. అంటే మనలో జీవంలో పశుత్వం ఉంటుంది మొదల, అంటే అనేక మంది స్నేహాల వల్ల అయితేనేమి దీనివల్ల మనలో పశుత్వం కూడా అభివృద్ధి చెంది ఉంటుంది. మనం దాన్ని వదిలిపెట్టి ప్రకృతి వైపు చూడకుండా, సంసారం ప్రపంచం వైపు చూడకుండా భగవంతుని వైపే మన దృష్టి ఎప్పుడు సారించాలి అని ఆ నంది మనకి తెలియజేస్తుంది అన్నమాట. భగవంతుని వైపు మన దృష్టి సారించితే తప్పకుండా మోక్షము వస్తుంది. అంటే మనం నంది మీద స్వామిని దర్శించుకున్నప్పుడు 2 కొమ్మల నుంచి ఇలా చూస్తూ ఉంటాం. అంటే ఈ 2 కనుగొమ్మల ఈ మధ్య జ్ఞాననేత్రం ద్వారా భగవంతుణ్ణి దర్శించుకోవాలి అని కూడా మనకు స్వామి అర్థము చెప్తారనమాట. నంది శివుని వాహనము వృషభము ధర్మానికి ప్రతీక అనమాట. వృషభము ముసలి ఎద్దు అని అంటే ముసలిది అంటే ఏంటి, ధర్మము చాలా సనాతనమైనది అని అర్థం అన్నమాట. మనకి శివ కుటుంబం కూడా మనకి శివ కుటుంబం జీవితంలో మనం ఎలా మెలగాలి, సహనము, తర్వాత పరస్పర సంబంధాలు ఎలా పెంచుకోవాలనేది కూడా మనకి ఈ శివ కుటుంబము తెలియజేస్తుంది. శివ కుటుంబంలో శివుడు, పార్వతి, తర్వాత వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఉంటారు. వాళ్ళ వాహనాలు సింహము, నెమలి, ఎలుక, వృషభము, వినాయకుని ముఖము గజముఖము, తర్వాత శివుడు పాములు ధరించి ఉంటాడు. ఇవన్నీ ఒకదానికొకటి పూర్తి విరుద్ధమైనవి. సింహముకి ఎద్దుకి సరిపోదు, తర్వాత పాములకి నెమలికి సరిపోదు, ఎలుకలకి పాములకి సరిపోదు. అట్లా ఒకదానికొకటి బద్ధ వైరంతో ఉన్న అవి శివుని సన్నిధిలో కలిసిమెలిసి సహనంతో సహజీవనాన్ని చేస్తున్నాయి. అంటే ఇక్కడ అర్థం ఏమి, మనలో ఎంత దుర్మార్గమో ఏమి ఉన్నా కూడా భగవంతుని తత్వం దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే ఇప్పుడు మనం గుడికి వెళ్తాము, గుడిలో మనకి ఎవరైనా విరోధన వ్యక్తి వస్తే అక్కడ మనము ఆ విరోధాన్ని చూపించం. అంటే భగవంతుని తత్వం మనలో అభివృద్ధి పరుచుకుంటే ద్వేషము ఇలాంటి గుణాలు ఆటోమేటిక్గా వెళ్ళిపోయి మనలో ఓర్పు, సహనము ఇలాంటి సత్వగుణాలన్నీ మనకి వస్తాయి అని చెప్పేసి స్వామి మనకి పదే పదే చెప్తారనమాట. ముఖ్యంగా ఈ శివరాత్రి పండుగని ఎందుకు ఆ రోజే జరుపుకుంటాము అనడానికి స్వామి మనకు చెప్పారనమాట. ఒకసారి శివతత్వం శివుడి నుంచి అద్భుతమైన ఒక పెద్ద సౌండ్ ద్వారా ఒక బ్రహ్మాండమైన లింగము ఏర్పడింది. ఆ లింగము ఆది అంతం తెలుసుకోవాలని విష్ణువు, బ్రహ్మ బయలుదేరారు. బ్రహ్మదేవుడు పైభాగానికి హంస రూపంలో వెళ్ళాడు. విష్ణువు వరాహ రూపంలో, ఆదివరాహ రూపంలో కింది భాగంలో దాని అంతం తెలుసుకోవాలని వెళ్ళారు. చాలా దూరము, చాలా ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళకి ఆది అంతం 2 దొరకలేదు. విష్ణువు వెనక్కి వచ్చేసి నేను ఆ అంతాన్ని తెలుసుకోలేకపోయినాను అని చెప్పాడనమాట. కానీ బ్రహ్మదేవుడు నేను ఆది చూశాను అని చెప్పాడనమాట. అప్పుడు శివుడు సాక్ష్యం ఏంటి అంటే మొగలి పువ్వు సాక్ష్యం అని చెప్పాడు. మొగలి పువ్వు తల ఊపుతుంది. అప్పుడు శివుడికి కోపంతో శాపం ఇస్తాడు. మొగలి పువ్వు శివుని పూజకి పనికిరా, నువ్వు నా పూజకి పనికిరావు అని చెప్పి, శివుడు అబద్ధం చెప్పావు కాబట్టి నువ్వు నా పూజకి పనికిరావు అని చెప్తాడనమాట. తర్వాత బ్రహ్మదేవుడికి పూజ లేకుండా శాపం పెడతాడు. గుడి కూడా బ్రహ్మదేవుడికి లేదనమాట. ఆ లింగము ఆవిర్భవించిన రోజు ఆ టైం కాబట్టి దాన్ని మనం శివరాత్రిగా జరుపుకుంటున్నాం అన్నమాట. కొన్ని చోట్ల స్వామి మళ్ళా చెప్పారు, క్షీరసాగర మదనం జరిగినప్పుడు హాలాహలము మొదట చంద్రుడు ఇవన్నీ వస్తాయి, తర్వాత హాలాహలం వస్తుంది. ఆ హాలాహలము వెడలగట్టే ఆ పొగలు దీనివల్ల ఈ సృష్టికంతా ప్రమాదం ఏర్పడుతుంది అని దేవతలు, దానవులు భయపడి శివుణ్ణి శరణు వేడుకున్నారు. అప్పుడు శివుడు ఆ హాలాహలాన్ని తన కంఠం నందు నిలుపుకున్నాడనమాట. ఆ నిలుపుకున్న టైంలో ఆయన అంటే నిద్రపోతే అది లోపలికి పోయినా శివుడికి ప్రమాదం, బయటికి వస్తే సృష్టికి ప్రమాదం.
ఆయన మేల్కొంటూ ఆ తాండవంని నృత్యాన్ని స్టార్ట్ చేశాడనమాట. ఆ నృత్యం చేసినప్పుడు శివుడి నుంచి ఆ పొగలు ఇవి రావడము మొదలుపెట్టింది. ఆ టైమే శివరాత్రిగా మనము జరుపుకుంటాము అని కూడా పెద్దలు మనకి చెప్తారు. ఆ శివుడికి ఆ తాపం తగ్గించడం కోసం పార్వతీదేవి క్షీరసాగర మొదలు వచ్చిన చంద్రుణ్ణి ఆయన నెత్తి మీద పెట్టిందని, తర్వాత గంగాదేవిని కూడా తల మీద పెట్టింది అని, శివుని శరీరానికంతా పాముల్ని చల్లగా ఉండడానికి పాములనంతా చుట్టింది. చివరకు తను హిమవంతుని పుత్రిక కదా, తనే వెళ్ళి ఆయన ఒడిలో కూర్చుని ఆ వేడిని తగ్గించడానికి ఆమె చేసిన ప్రయత్నం అన్నమాట. అలా ఆ రోజు చేసింది కాబట్టి ఆ రోజును మనం శివరాత్రిగా మనము జరుపుకుంటాము అని. శివుడిని మనం బోలాశంకరుడు అని అంటాం అన్నమాట. అంటే ఏ చిన్న వస్తువుని మనం ప్రేమతో శివుడికి కొద్దిగా నీళ్లు అభిషేకం చేస్తే కూడా ఆయన సంతోషపడి మనకి వరాలని ఇస్తారు. ఒక చిన్న మారేడు దళం సమర్పిస్తే కూడా ఆయన మనకి అనుగ్రహాన్ని అందిస్తాడు. బోలాశంకరుడు అంటాడనమాట. ఎవరు ఏ వరం కోరితే ఆ వరాన్ని మనకి శివుడు ఇస్తాడనమాట. కాబట్టి శివునికి మనం ఆరాధన చేసి మంచి ఫలితాన్ని పొందవచ్చు అనమాట. దీనికి స్వామి మనకి చాలా కథలు చెప్పారు. ఒక కథలో శ్రీశైలానికి దగ్గరలో ఒక చిన్న పల్లెలో రామన్న అని ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్తూ ఉంటాడనమాట. ఆ స్కూల్కి వెళితే ఇంకా 2 రోజులు శివరాత్రి ఉందనగా అక్కడ పిల్లలందరూ రేపు మా అక్క బావ వస్తారు పండక్కి అని సంతోషంగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ పిల్లవాడికి అక్క బావ లేరు కాబట్టి వాడికి అక్క బావ అంటే ఏంటో తెలీదు. అందుకు వాడు ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని అడుగుతాడు, అమ్మ అందరి ఇండ్లకి వాళ్ళ అక్క బావలు వస్తారంట, నాకెందుకు మన ఇంటికి ఎప్పుడు రాలేదు, నేను ఎప్పుడూ చూడలేదు అని అడుగుతారు. వాడు చాలా గోల పెడితే వాళ్ళమ్మ చెప్తుంది, అమ్మ నాన్న నీకు కూడా ఉన్నారు అక్క బావ అని చెప్తుంది. ఎక్కడున్నారు, నేను వెళ్ళి వాళ్ళని పిలుచుకొని వస్తాను అని చెప్పి అంటాడు. అంటే ఒక కొండపైన గుడిలో ఉన్నారు మీ అక్క బావ, అక్కడ శ్రీశైలం అని ఊరుంది, అక్కడ గుడిలో ఉన్నారు అని చెప్తుంది. అంటే నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళని పిలుచుకొని వస్తాను అని చెప్పి అంటాడనమాట. అంటే ఆమె ఇప్పుడు కాదు నాన్న అని చెప్తుందనమాట. లేదు నేను వెళ్తాను అంటాడు. అంటే అప్పుడు వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఎవరో శ్రీశైలానికి వెళ్తూ ఉంటారు. అప్పుడు ఈమె ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి వాళ్ళకి చూపించి వీడిని కూడా శ్రీశైలం తీసుకెళ్ళి శివుణ్ణి పార్వతిని దర్శింపజేయండి, శివుడు అన్న బావ మల్లిక బ్రహ్మరాంబాదేవి వీళ్ళ అక్క అని నేను వాడికి చెప్పాను, మీరు ఒకసారి దర్శనం చేసి తీసుకురండి అని ఆ అబ్బాయిని వాళ్ళకి అప్పచెప్తుందనమాట. అంటే వాడు అడుగుతాడు, మన అక్క వాళ్ళకి ఏమన్నా తీసుకెళ్ళాలి కదా అని. అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది, నువ్వు చిన్నవాడి మీ అక్కే నీకు ఇస్తుంది, నువ్వు తీసుకెళ్ళే అవసరమో లేదు నాన్న అని చెప్తుంది. సో ఆ పిల్లవాడికి ఇంకా ఆ రోజంతా నిద్ర రాదు, స్వామి చింతనతోటి అక్కాభావం తలుచుకుంటూ గడిపేస్తాడు. పొద్దున్నే శ్రీశైలానికి వెళ్తారు. శ్రీశైలం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ పిల్లవాడిని మా గుడికి తీసుకెళ్ళి దర్శనం చేయించి మల్లికార్జున స్వామిని బ్రహ్మరాంబరం చూపించి వీళ్ళే మీ అక్క బావ అని చెప్తారు. ఇంకా ఆ పిల్లవాడు ప్రశాంతమైన చిత్తం అంటే ప్యూరిటీ మంచిది ప్రేమతోటి శివుడి దగ్గరికి వెళ్ళి, బావా నువ్వు మా ఇంటికి రావాలి, అమ్మ చెప్పింది నువ్వు నాకు బావ అంట, నువ్వు నా ఇంటికి రావాలి అని ఏడ్చి బావని పిలుస్తాడు. తర్వాత బ్రహ్మరాంబ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ చేయి పట్టి లాగి, అక్క నువ్వైనా మా ఇంటికి రా అక్క అని చాలా గట్టిగా పిలిచి గట్టిగా ఏడుస్తాడనమాట. ఏడిస్తే అక్కడున్న పూజారులు ఈ పిల్లోడికి ఏదో పిచ్చి పట్టింది అని పక్కకు దొబ్బేస్తాడు. ఆ పిల్లోడు అయినా కూడా వదిలిపెట్టకుండా ఏడ్చుకుంటూ ఒక కొండ మీదకి వెళ్తాడు. వెళ్ళి గట్టిగా చెప్తాడు, అక్క బావ మీరు నా వెంట రావాలి, మీరు రారు అంటే నేను ఇక్కడి నుంచి దూకి కింద పడిపోతాను, కానీ నేను ఇట్లా ఇంటికి మాత్రము వెళ్ళను అని గట్టిగా అరిచి కిందికి దూకడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమై, బాబు ఆగు నేను వస్తున్నా మీ అక్కనని చెప్పి బాబు దగ్గరికి వెళ్ళి వాడిని చేయి పట్టుకుంటుందన్నమాట. అప్పుడు మల్లికార్జున స్వామి కూడా వస్తాడనమాట. వచ్చి ఆ ఇద్దరు కలిసి ఆ పిల్లని తీసుకొని వాళ్ళ ఇంటికి వస్తారు. అప్పుడు ఆ తల్లి కొడుకులకి ఇద్దరికి శివపార్వతుల దర్శనము అవుతుంది, శివునిలోకి ఐక్యము అయిపోతారనమాట. అంటే ఆర్తినే ప్రాప్తి అని, నీకు ఎంత ఆర్తి ఉంటే భగవంతుని అనుగ్రహం అంత నీకు తొందరగా కలుగుతుంది అని మనకి ఈ కథ వల్ల తెలుస్తుంది. కాబట్టి శివనామ స్మరణతో మనం ఈ రాత్రినంతా ఎంత ప్రేమతో గడుపుకోగలిగితే అంత ఫలితాన్ని మనము పొందుతాము. స్వామి శివరాత్రి సందర్భంగా మనకి అనేక కథలు చెప్పారు. దాంట్లో ఈ కథను మనము స్వామి అనుగ్రహ ప్రాప్తి అంటే మనకి ఎంత లోపల ఆర్తి ఉంటుందో ఆ ఆర్తి అంత త్వరగా మనకి ఫలితాలని ఇస్తుందన్నమాట. ప్రశాంతి నిలయంలో
మహాశివరాత్రి పర్వదినాలు సర్వులను ఆకట్టుకోవడానికి అందరినీ దిగ్భ్రాంతం చేసే 2 సంఘటనలు చాలా ముఖ్యమైనవి. ఒకటి, స్వామి ఉదయం 10-11 గంటల మధ్యలో షిరిడి సాయి రజిత విగ్రహానికి స్వామివారు అక్షయ విభూతి అభిషేకం చేస్తారు. అద్భుతమైన సంఘటన అవి పర్వదినం. అదే సాయంత్రం అంటే రాత్రి 8 గంటల నుంచి ఎప్పుడైనా సరే స్వామి లింగోద్భవం జరుగుతుంది. స్వామి ఉన్నప్పుడు పాత రోజుల్లో ఈ 2 సంఘటనలు చూసిన పాత భక్తులు ఎన్నో వేల జన్మలు చేసుకున్న పుణ్యం ఉన్నవాళ్ళు అది ఆ సంఘటనలను అంటే ఆ పండుగ సందర్భంలో స్వామి జరిపిన అద్భుతమైన లీలలను వాళ్ళు దర్శించుకున్నారన్నమాట. విభూతి అభిషేకం గురించి మనం ఒకసారి చెప్పుకుందాం. ఎన్నిసార్లు చూసినా ఎప్పటికప్పుడు నిత్యనూతంగా ఆనందాన్ని అద్భుతాన్ని కలిగించే సంఘటన. శివరాత్రి రోజు ఉదయం 10-11 మధ్య పూర్ణచంద్ర సభా మంటపం వేదికను ఏర్పాటు చేసింటారు. అక్కడ 4 అడుగుల ఎత్తుగల షిరిడి సాయి విగ్రహాన్ని పెట్టింటారు. విగ్రహానికి కుడివైపు కస్తూరి గారు కానీ లేదా కారుణ్యానంద స్వామి కానీ నిలబడి 2 చేతులతో పైకెత్తి ఒక ఖాళీ పాత్రని బోళించి పట్టుకుంటారు. స్వామి తన చేతిని ఆ పాత్రలో గిరగిరా తిప్పగానే ఆ పాత్ర నుండి విభూతి కుప్పలుగా వర్షించి ఆ రజిత విగ్రహం మీద అభిషేకము జరుగుతుంది. కొద్దిసేపు అయిన తర్వాత మరొక హస్తాన్ని దూర్చి స్వామిని మళ్ళా దాన్ని గిరగిరా తిప్పగానే విభూతి వర్షభుజల్లో ఎక్కడికక్కడ కుప్పలుగా స్వామిని అభిషేకం చేస్తుందన్నమాట. అక్కడ చేరిన అసేక భక్త జన సమూహం మీద కూడా ఆ విభూతి వ్యాపించి పోతుందన్నమాట. షిరిడి సాయి విగ్రహం విభూతితో ఫుల్గా తాపడం చేసినట్లుగా కనిపిస్తుందన్నమాట. అభిషేకం అయిపోయిన తర్వాత ఒక తెల్లని వస్త్రంతో బాబా విగ్రహాన్ని బాగా తుడిచి మరలా స్వామి తన హస్తచారణం చేత పచ్చలు ఉన్న చిన్న పతకాన్ని సృష్టించి స్వామి విగ్రహానికి పడితే అది అతుక్కుపోతుంది. మామూలుగా ఒక వస్తువు అతుక్కోవాలంటే మధ్యలో ఏదన్నా జిగురు ఉండాలి. కానీ స్వామి అద్భుతమైన లీల అలా పెట్టగానే అది పచ్చలది స్వామికి అతుక్కొని పోతుందన్నమాట. ఇది అద్భుతమైన లీల. స్వామి అప్పటి రోజుల్లో భక్తులందరూ చూశారు. మనం కూడా ఇప్పుడు దీన్ని వీడియోలో చూడొచ్చు అన్నమాట. మన్మథుడిని భస్మం చేసిండేది శివుడు. ఆ భస్మాన్ని తన శరీరాన్నంతా పూసుకొని శివుడు విజయానందంతో నృత్యం చేశాడు. కామారి అయినాడు. ఈ విభూతి సకల పదార్థముల సకల జీవరాశులన్నిటికీ అంత్యము గమ్మం. ఈ విభూతి వాడిపోదు, కుళ్ళిపోదు, పాడవదు. కాబట్టి ఇది భగవంతుని మనము దీంతోటి పూజ చేయవచ్చు అన్నమాట. విభూతి అభిషేకం చాలా శ్రేష్టమైనది. మనం కూడా ఇంట్లో విభూతితోటి శివుడికి అష్టోత్తరం చెప్పి పూజ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇది అద్భుతమైన భగవంతుడు మనకు చూపించిన లీల. చూసిన వాళ్ళందరి జన్మలు ధన్యమైపోయాయి. మరొకటి లింగోద్భవం. కస్తూరి గారు చెప్తారు, శివరాత్రి పర్వదినం రోజు ఒక వారం రోజులు ముందుగానే స్వామి గర్భములో లోహపువి కానీ రాతివి కానీ లింగాలు పెరుగుతూ ఉంటాయి. స్వామి గర్భంలో లింగాలు పెరుగుతున్నప్పుడు ఆవిర్భవించే ఆ దివ్య తేజస్సు ప్రశాంతి నిలయాన్నంతా ప్రకాశింపజేస్తుంది. గర్భంలో లింగం పెరుగుతున్న విషయాన్ని స్వామి స్వయంగా ప్రకటించేవాళ్ళు. పూర్వం లింగోద్భవం భజన మందిరంలోనే జరుగుతూ ఉండేది. కొంచెం ఎత్తు తక్కువగా ఉన్న వేదికపై పులిచర్మంపై ఉన్న వెండి సింహాసనంలో స్వామి ఆసీనులై ఉండేవారు. రాత్రి 8 గంటల సమయం సమీపించేసరికి లింగం బహిర్గతం అవుతున్న సూచనలు స్వామి శరీరంలో కదలికలు ప్రారంభము అయ్యేవి అన్నమాట. ఎడంవైపు నీటితో నిండిన పాత్ర పట్టుకొని కస్తూరి గారు నిలబడి ఉండేవాళ్ళు. ఆ లింగం బయటికి వచ్చిన తర్వాత పెట్టడానికి ఒక వెండి పళ్ళాన్ని శేషగిరిరావు పట్టుకొని సిద్ధంగా ఉండేవాళ్ళు అనమాట. షిరిడి సాయిబాబా చిన్నతనంలో స్వామి చెప్పారనమాట. షిరిడి బాబా చిన్నతనంలో గోళీలు ఆడుకుంటూ ఒక లింగాన్ని మింగేశారట. ఆ లింగం అనేకంగా వృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరము శివరాత్రి పర్వదినాన వేలాది భక్తుల సమక్షంలో బాబా తన సన్నని కంఠము నాళం నుండి లింగం వెలువడటం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. ఒక సంవత్సరం వరుసగా 11 లింగాలు ఆవిర్భవించాయట.
మరొక సంవత్సరం 9 లింగాలు వెలువడ్డాయి. ఆ 9 లింగాలలో ఒక లింగాన్ని కస్తూరి గారికి పూజ చేసుకోవడానికి ఇచ్చారు. చాలామందికి స్వామి లింగోద్భవం అయిన వెంటనే ఆ లింగాన్ని వెంటనే ఆ రోజు దర్శనానికి అక్కడే పెట్టి తర్వాత ముఖ్యమైన భక్తులకి పూజ చేసుకోవడానికి ఇచ్చేస్తారనమాట. దానివల్ల వాళ్ళు ఆ పూజ చేసి ఆ లింగ అభిషేకం చేసిన నీళ్లు తాగటం వల్ల వాళ్ళకి కుటుంబానికి వాళ్ళకి అందరికీ ఆ నీళ్లు ఎవరు వాళ్ళు ఇస్తారో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యము ప్రసాదం అయ్యేదన్నమాట. ఆ విధంగా 1956 నుండి 1977 వరకు స్వామి ప్రతి శివరాత్రికి లింగోద్భవం జరిగేదన్నమాట. తర్వాత కొన్ని సంవత్సరాలు ఆగిపోయింది, అంటే 20 సంవత్సరాలు దాదాపుగా ఆగిపోయింది. తర్వాత 1999లో తిరిగి స్వామి లింగోద్భవం జరిగింది. హిరణ్య గర్భలింగం, స్వర్ణలింగం, ఇలా లింగాలకంతా అనేక పేర్లు కూడా ఉండేదన్నమాట. స్వామి చెప్తారనమాట, హిరణ్య గర్భలింగంను ప్రతి స్వరూపం ప్రతి ఒక్కరి హృదయం నందు కూడా కుడి భాగంలో ఉంటుంది. ఇది దేహమంతా వ్యాపించి ఉంటుంది. స్వామి సంకల్పించినప్పుడు అది ఒక స్వరూపాన్ని ధరించి ఆ హిరణ్య గర్భలింగము బయటికి వస్తుందన్నమాట. శివరాత్రి నాడు స్వామి ఈ 3 లింగాలను కూడా ఒక్కొక్కసారి తీసేవారు. భువః సువః అని స్వామి వాటిని గురించి చెప్తారనమాట. స్వామి తన దేహంలో ఎలా ఏర్పడుతుందో కూడా చెప్పారనమాట. స్వర్ణము, ఇనుము మొదలగు అనేక లోహములు కూడా మానవుని యందే ఉన్నాయి. రసో వై సహా అని స్వామి చెప్తారనమాట. ఈ దేహం అంతా రసంతో కూడి ఉందన్నమాట. భగవంతుడు హిరణ్య గర్భుడు, ఆయన ఉదరమంతా హిరణ్మయం. రసస్వరూపమైన హిరణ్యమంతా తిరిగి తిరిగి ఒక దగ్గర చేరి ఒక లింగాకృతిని దాలుస్తుంది. లింగము అంటే గుర్తు, అంటే దీనికి కన్ను, ముక్కు, చెవి మొదలైన అవయవాలు ఏవి ఉండవు. లింగాకృతి దాల్చిన హిరణ్మయము శివరాత్రి రోజు స్వామి నుంచి బహిర్ముఖంగా బయలుదేరుతుందన్నమాట. ఇది లింగంగా మారి అది బయటికి రావాలంటే ఎంతో వేడి కావాలి. అదే సమయంలో స్వామికి చాలా బాధ కూడా కలుగుతుందన్నమాట. కానీ స్వామికి ఎంతమంది భక్తులు ప్రార్థన చేశారు, ఆ బాధను చూడలేక స్వామి లింగోద్భవము ఆపేద్దాము వద్దు అని. అంటే స్వామి ఇది నాకేమీ బాధ కాదు, తల్లి గర్భ శిశువు బయటికి రావాలంటే తల్లికి కొంత బాధ తప్పదు కదా, కాబట్టి ఇది తయారు కావడానికి ఇది నాకేమీ బాధ కాదు అని స్వామి చెప్పారనమాట. అది తయారు కావడానికి 2 దినాల నుండి స్వామి శరీరం అంతా మ్యాగ్నెట్గా మారిపోతుందని స్వామి చెప్పారు. స్వామి అప్పుడు దాన్ని ఏది తాకితే అది తన చేతికి ఖర్చుకుంటుందని, అడుగు కింద పెడితే భూమి కూడా ఖర్చుకుంటుందని, అందుకే తాను చాలా నిదానంగా నడుస్తానని కూడా స్వామి చెప్పారనమాట. కాబట్టి అయస్కాంత శక్తి ప్రతి వారి యందు కూడా ఉంది, కానీ మనలో కొంత పరిమితిలో ఉంటుంది. స్వామి దివ్యత్వం కాబట్టి ఆయన శరీరం అంతా శక్తిమయం. కాబట్టి ఆ హిరణ్యలింగ ఉద్భవం చూసిన వాళ్ళకి ఇక చిన్న పునర్జన్మ లేదు అని స్వామి ప్రకటించారన్నమాట. తర్వాత స్వామి 1964లో తీసిన లింగం పేరు బ్రహ్మాండ లింగం అని చెప్పారు. అది అందరికీ చూపించినప్పుడు స్వామి చెప్పారు, ఇందులో ప్రపంచమంతా ఇమిడి ఉంది, నవగ్రహాలు ఉన్నాయి, ఉపగ్రహాలు ఉన్నాయి, దీంట్లో ఒక జ్యోతి కూడా ఉంది, ఇది ఆది పరమాణువులు, అంటే స్టార్టింగ్లో ఉన్న పరమాణువులంతా సమూహం ఇది అని చెప్పారు. దాని మీద ఒక కన్ను గుర్తు కూడా అందరికీ చూపించారనమాట. అదే జగదేక చక్షువు, సర్వసాక్షి అయిన పరమేశ్వరుని కన్ను అని కూడా చూపించారనమాట. తర్వాత 1968లో సువర్ణలింగం ఆవిర్భావము జరిగింది. 1974 జ్యోతిర్లింగ ఆవిర్భావము జరిగింది. ఒకసారి ఆకుపచ్చని స్ఫటికలింగం కూడా స్వామి తీసి చూపించారనమాట. కాబట్టి అద్భుతమైన ఈ లింగోద్భవం చూసిన భక్తులకి జన్మ లేదని కూడా స్వామి ప్రకటితం చేశారు. ఈ 2 అంటే విభూతి అభిషేకము, లింగోద్భవం, ఈ 2 అద్భుతమైన సంఘటనలు స్వామి మనకి పుట్టపర్తిలో శివరాత్రి రోజు జరిగే అద్భుతాలు. ఆ చూసిన భక్తుల జన్మ ధన్యం అన్నమాట. స్వామి శివరాత్రి సందర్భంలో అప్పుడప్పుడు మనకి ఒక సందేశాలు అందించారనమాట. మనకి దైవత్వం డైమండ్ అనేక కాంతులతో ప్రకాశిస్తుంది. ఆ దైవత్వం మనకి అనుభూతిలోకి రావాలి అంటే మనం ఏం చేసుకోవాలంటే డై మైండ్, అంటే మనోనాశనం. డై అంటే
తీసేయడం. మైండ్ అంటే మనస్సుని నాశనం చేసుకుంటే ఆ దివ్యత్వం నీకు తెలుస్తుంది అని స్వామి చెప్పారు. నిరంతరం దైవస్మరణ, దైవచింతన వల్ల కూడా ఇంద్రియం చేసే పనులను నిర్మూలన చేసుకుంటే దైవత్వం నీకు తెలుస్తుంది అని చెప్పారు. ఆ దైవత్వం నీకు రోజు తెలుస్తోంది, కానీ నువ్వు దాన్ని గుర్తుపట్టట్లేదు. మన శ్వాసే శివతత్వం అన్నమాట. నువ్వు గాలి తీసుకున్నప్పుడు లోపలికి సో హం అని హంస గాయత్రి. సో అంటే నేనే దైవము అని అర్థం. హం అంటే నేను. ఇలా దినానికి నువ్వు 21,600 సార్లు శ్వాసని తీసుకుంటున్నావు. నేనే దైవం అని. నీ శ్వాసనే నీకు బోధిస్తోంది. అది నీకు గుర్తిస్తే నువ్వు దైవత్వాన్ని పొందుతావు అని స్వామి చెప్పాడనమాట. స్వామి అర్ధనారీశ్వరం, శివశక్తి స్వరూపం అని స్వామి అనేక సార్లు ప్రకటితం చేశారనమాట. శివుడికి మనం శివ అని రాసినప్పుడు గుడి ఇస్తాం. అది ఆ అక్షరానికి గుడి ఇస్తే అది మనకి అణుకువని సూచిస్తుందన్నమాట, మంగళకరం. దాని కిరీటంలాది తలకట్టు పెట్టామనుకోండి, అది శవంగా మారిపోతుంది. అది అహంకారానికి గుర్తు. కాబట్టి మనలో అహంకారం ఎప్పుడైతే వదిలిపెట్టి అణుకువగా ఎప్పుడు ఇచ్చేస్తామో ఆ తత్వం మనకి అర్థమవుతుంది అని చెప్పి స్వామి చెప్తారు. ఆ హిరణ్య గర్భము అంటే ప్రతి మానవుని హృదయంలో ఉన్న ప్రేమనే హిరణ్య గర్భము అని. కాబట్టి ఆ ప్రేమ అనే అయస్కాంత శక్తిని మనము అభివృద్ధి పరుచుకొని నిరంతరము ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరిని మనము ప్రేమించడం మొదలు పెడితే భగవంతునికి దగ్గర అవుతాము అని స్వామి చెప్పారు. అందుకే స్టార్ట్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఎండ్ ద విత్ లవ్ అని స్వామి మనకి చెప్పారు. ఇంకా లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ అని మనకి స్వామి పదే పదే చెప్తారు. ప్రేమ అనే ఒక ఆయుధం నీ దగ్గర ఉంటే భగవంతుని సులభంగా నువ్వు దర్శించవచ్చు అని చెప్పి స్వామి చెప్పారు. నిరాకారము లింగం. స్వామికి శివుడికి సాకారం కూడా ఉందన్నమాట. నిరాడంబరత్వానికి నిదర్శనము శివుని యొక్క స్వరూపం అన్నమాట. శుభాలని ఇచ్చేవాడనమాట. అంటే శంకరుడు నిర్మలమైన మనస్సుతో మనము కొంత జలముతో అభిషేకం చేసిన, ఒక మారేడు దళం సమర్పించినా నీకు వశమవుతాడు అని, అడిగి నీ కోరికలన్నీ తీరుస్తాడు అని. స్వామి భస్మాన్ని ధరించి ఉంటారు. అంటే అన్ని జీవులు చివరికి తిరిగి ఈ భస్మ రూపంలో అంటే లయమైపోతాయి అని సత్యాన్ని మనకి ఆ ఆకారం తెలియజేస్తుందన్నమాట. స్వామి తలపై గంగా చంద్రుడు ఉంటారన్నమాట. దేహానికి శిరస్సు ప్రధానం. సహస్రంలో బ్రహ్మగంధి ఆ పరమాత్మకు నిలువు, అంటే అక్కడ ఉంటారు భగవంతుడు. కాబట్టి మనము వ్యర్థమైన నెగిటివ్ ఆలోచన విధానాలతో మన మనస్సు మష్కిప్తానికి ఒత్తిడి కాకూడదు అని చెప్తారనమాట. గంగ అంటే శీతలత్వానికి, చంద్రుడు అమృత తత్వానికి ప్రతీక. కాబట్టి అవి రెండు మనకి శివుడు నెత్తి మీద ఉన్నాయి అంటే మనము ప్రశాంతంగా ఆ భగవంతుని ఆలోచనలతోటి ఉండాలి అని సంకేతం అని కూడా చెప్తారనమాట. ఆ గంగా చంద్రుడు శివునిలోని ఆ అగ్నిని సమతుల్యంగా ఉండేలాగా చేస్తాయి అని. స్వామి విభూతి రేఖలు ధరిస్తారనమాట. ఆ 3 రేఖలు ఉంటాయి, ఇట్లా 3 రేఖలు ఉంటాయి కదా. జీవాత్మ, ఆత్మ, పరమాత్మలకి సంకేతం. జీవాత్మ ఎప్పటికైనా పరమాత్మలో లయం కావాలి, ఆ పరమాత్మని తెలుసుకోవాలి అనే సత్య జ్ఞానాన్ని మనకి తెలియజేస్తుందన్నమాట. 3 నేత్రాలు అంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ 3 తెలిసిన వాడు భగవంతుడు. కాబట్టి ఆయనకి 3వ నేత్రము ఉంది అనమాట. డమరుకము నాదం, నాదబ్రహ్మం కాబట్టి ఆయన అదనమాట. త్రిశూలం కాలానికి ఇండికేషన్, అంటే కాలము శబ్దము 2 భగవంతుని ఆధీనంలో ఉన్నాయి అని చెప్పి చెప్తారనమాట. స్వామి మనకి అంటే గరళకంఠుడు విషయాన్ని లోపల పెట్టుకున్నాడు కాబట్టి మనకి ఈ విషయం ఏంటి అంటే మన విషయాలే అన్నమాట. మనకి మనలో సంబంధించిన చాలా విషయాలని మనం కంఠం నుండి బయటికి రాకూడదు, అట్లే మనోకోశంలో కూడా జారుకోకూడదు. నీకు ఎటువంటి పరిస్థితులు ఉన్నా అవి నువ్వు కంఠంలోనే దాచుకోవాలి అని మనకు శివుడు తెలియజేస్తున్నాడు అనమాట. ఇంకా స్వామి రుద్రాక్షలు కూడా పూజ చేస్తాము, రుద్రాక్షలు ధరిస్తారు. అంటే ఇవి ఆరోగ్యానికి చాలా దాన్ని అభిషేకం చేసి ఆ నీళ్లు తాగితే కూడా ఔషధి గుణాలు ఉంటాయి, దాంట్లో మనకు ఆరోగ్యాన్ని ఇస్తుందన్నమాట. త్రిశూలము దుష్టుల పాలిటి పాశుపతం, భక్తులకి రక్ష. కాబట్టి ఈ సత్వరజస్తమ గుణాలని మనం భగవంతునికి సమర్పించి శివరాత్రి రోజు ఆ భగవంతుని ఆరాధన ద్వారా
శివుణ్ణి తెలుసుకుని శివనామ సంకీర్తనతో మన జీవితాన్ని మనము ధన్యము చేసుకోవాలన్నమాట. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామికి శతకోటి ప్రణామములు అర్పిస్తున్నాను. జై సాయిరామ్. సమస్తలోకా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరామ్. सुरार्चितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवमुनिप्रवराचितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसूयज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवगणाचितसेवितलिङ्गं भावे भक्तिविरेवचलिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवरपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय। ओम जय जगदीश हरे स्वामी सत्य साई हरे भक्त जना संरक्षक भक्त जना संरक्षक कर्ति महेश्वरा ओम जय जगदीश हरे शशिवदना श्रीकरा सर्वा प्राणपते स्वामी सर्वा प्राणपते आश्रित कल्पलतिका आश्रित कल्पलतिका आपद्बान्धव ओम जय जगदीश
सद्गुरुदेवा शांति 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 समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु शांति 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 जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय।